రవి చాలా సన్నగా నీరసంగా ఉండేవాడు. అందుకే అందరూ అతన్ని ఏడిపిస్తూ ఉండేవారు. అదిగో అటు చూడరా, మన బక్కోడొస్తున్నాడు. అరే వీడు చీపురు కట్టలాగా సన్నగా ఉంటాడ్రా, ఉఫ్ అని ఊదితే పడిపోతాడు. నేను సన్నగా ఉంటే నీకేంట్రా ప్రాబ్లం? ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నీకు చపాతీ కావాలంటే 4-5 చపాతీలు మా ఇంట్లో నుండి తీసుకెళ్లరా. రవి తండ్రి చనిపోతాడు. అతని తల్లి ఆరోగ్యం కూడా బావుండదు. ఆమె జబ్బుతోనే అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్లి కూలి పనులు చేస్తూ ఉండేది. అయినా కూడా రవికి కడుపు నిండా భోజనం పెట్టగలిగేది కాదు. ఊరి బయట అడవి పక్కన ఒక పార్కు ఉండేది. అందులో జామ, అరటి, దానిమ్మ, మామిడి పళ్ల చెట్లు ఉండేవి. ఊరి వాళ్ళెవరూ కూడా ఆ పార్కులోకి వెళ్లకూడదని తీర్మానం చేస్తారు. రవి వాళ్ల తండ్రి బ్రతుకున్నప్పుడు ఒకసారి రవికి ఆ పార్కు గురించి చెప్పారు. ఆ పార్కులోని చెట్లకి చాలా మహిమలున్నాయి. అందులోని జామపండు తింటే కడుపులోని జబ్బులన్నీ తగ్గిపోతాయి. అరటిపండు తింటే శరీరం బలంగా తయారవుతుంది. దానిమ్మ తింటే శరీరంలోని రక్తం ఎప్పటికీ తగ్గిపోదు. కానీ నువ్వెప్పుడూ ఆ పార్కు లోపలికి మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే ఆ పార్కు లోపల దయ్యాలుంటాయి. ఏదేమైనా సరే నేను ఆ పార్కు లోపలికి వెళ్ళి అక్కడ అరటిపండు తిని బలంగా తయారవుతాను. ఆ రోజు రాత్రి రవి తల్లి పడుకోగానే రవి ఇంట్లో నుండి బయలుదేరి అడవి దగ్గరికి వెళ్తాడు. రవికి చాలా చోట్ల జంతువుల ఎముకలు కనిపిస్తాయి. ఎదురుగా వస్తున్న ఒక పెద్దమ్మని చూసి రవి చాలా భయపడిపోతాడు. బాబు, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? చచ్చిపోవాలనుందా నీకు? నేను పార్కుకి వెళ్తున్నాను. ఎవరు నువ్వు? నేను ఆ పార్కులోనే పని చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళగలవు, కానీ మళ్ళీ తిరిగి వస్తావని నాకైతే నమ్మకం లేదు. ఇంతకు ముందు చాలా మంది ఆ ప్రయత్నం చేశారు, కానీ అందులో నుండి ఒక్కరు కూడా తిరిగి రాలేదు. అది చెప్పి ఆ పెద్దమ్మ వెళ్ళిపోతుంది. రవి అలాగే వెళ్లి ఆ పార్కుకి చేరుకుంటాడు. అదిగో అరటిపళ్ళ చెట్టు అక్కడుంది. రవి పార్కు లోపలికి వెళ్లి ఒక అరటి పండు కోసుకుంటాడు. అతని చూపు ఆ అరటి చెట్టు మీద పడుతుంది. ఆ చెట్టు మీద ఒక దెయ్యం, ఒక భూతం కూర్చుని ఉంటాయి. రవి భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతూ నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. వెంటనే రవి తను తెచ్చుకున్న అరటిపండు తింటాడు. కాని అతని శరీరంలో ఎటువంటి మార్పు జరగదు. ఇదేంటి? ప్రాణాలకు తెగించి నేను వెళ్లి అరటిపండు తెచ్చుకున్నాను, కాని నా శరీరంలో ఎలాంటి మార్పు జరగనేలేదు. తరువాతి రోజు రాత్రి రవి మళ్లీ పార్కులోకి వెళ్లి ముందు రోజు కనిపించిన పెద్దమ్మ కోసం వెతుకుతాడు. ఆమె కోసం వెతుకుతూ చాలా సమయం గడిచిపోతుంది. రవికి టాయిలెట్ వస్తుంది. తను ఒక చెట్టు కింద టాయిలెట్ చేస్తూ ఉండగా వెనక నుండి ఎవరో అతని భుజం మీద చెయ్యి వేస్తారు. రవి భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ శరీరం లేకుండా కేవలం ఒక చెయ్యి మాత్రమే ఉంటుంది. కొద్ది దూరం పెద్దమ్మ నిలబడి ఉంటుంది. భయపడ్డావా? నా దగ్గర ఇలాంటి కట్ చేసిన చేతులు, కాళ్ళు చాలా ఉన్నాయి. నిన్న నేను ఆ మాయ అరటి చెట్టు నుండి ఒక పండు తిన్నాను, బాగా లావుగా అవ్వాలని. కానీ నా శరీరంలో ఎటువంటి మార్పులు కూడా రాలేదు. నువ్వు పార్కులో నిలబడి తిన్నప్పుడు మాత్రమే అరటిపండు ప్రభావం నీ మీద చూపిస్తుంది. ఇంకా అడవిలో ఎప్పుడూ టాయిలెట్ చెయ్యొద్దు. అలా చెప్పి ఆ పెద్దమ్మ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నేను మళ్ళీ పార్కులోకి వెళ్లాలన్నమాట. ఆ పార్కులో ఉన్న దెయ్యాలు నిన్న నన్ను చూశాయి కదా. మళ్ళీ వెళ్లాలా వద్దా? కానీ నేను వెళ్తాను, ఎందుకంటే నేను బలంగా తయారవటానికి ఇదొక్కటే మార్గముంది. రవి పార్కు లోపల ఉన్న అరటి చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఈసారి రవి అరటిపండు కోయకముందే ఆ చెట్టు పైకి చూస్తాడు. చెట్టు మీద దెయ్యాలు కూర్చుని ఉంటాయి. ఒక దెయ్యం రవి మీదకి దూకి అతని జుట్టు పీకుతూ ఉంటుంది. ఎందుకొచ్చావురా ఇక్కడికి? మా అరటి చెట్టుని పాడు చేసేందుకొచ్చావా? నీ జుట్టు మొత్తం పీకి పాడేస్తాను. నీ మెదడుని పచ్చడి చేసుకుని తింటాను. రవి ఆ దెయ్యం కళ్లల్లో మట్టి చల్లి అక్కడి నుండి పారిపోతాడు. అప్పుడు రవికి ఒక భూతం అడ్డుగా వస్తుంది. నా భార్య కళ్ళల్లో మట్టి కొడతావా? నేను నీ రక్తం తాగుతాను.
రవి పరిగెత్తి జామ చెట్టు మీదకి ఎక్కుతాడు. ఆ భూతం కూడా జామ చెట్టు మీదకి ఎక్కుతుంది. ఎక్కడికి పోతావురా? ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టను. రవి జామకాయలతో ఆ భూతాన్ని కొడుతూ ఉంటాడు. ఆ భూతం చెట్టుపైకి ఎక్కగానే రవి చెట్టు మీద నుండి నేరుగా కిందకి దూకేస్తాడు. అతని కాలికి దెబ్బ తగులుతుంది. అలా ఒక్క కాలుతోనే గెంతుతూ అరటి చెట్టు దగ్గరికి వచ్చి ఒక అరటి పండు కోసుకుంటాడు. తర్వాత అలా ఒక కాలుతోనే గెంతుతూ తొందరగా ఆ పార్కులో నుండి బయటికి వెళ్లాలని అనుకుంటాడు. అప్పుడు పార్కు లోపలే అరటిపండు తినాలన్న విషయం అతనికి గుర్తొస్తుంది. రవి అరటిపండు తినబోతూ ఉండగా దెయ్యం వచ్చి అతని చెయ్యి పట్టుకుంటుంది. భూతం కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడెలా తప్పించుకుంటావురా? కత్తుల్లాంటి నా పళ్లతో నీ శరీరంలో ఉన్న మొత్తం రక్తాన్ని పీల్చేస్తాను. నువ్వు మా అరటి పండ్ల చెట్టుని పాడు చేయాలని చూస్తావా? నన్ను చంపొద్దు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను చంపొద్దు. అమ్మ పేరు వినగానే దెయ్యం రవిని వదిలేస్తుంది. నేను మీ అరటిపళ్ళ చెట్టుని పాడు చేసేందుకు రాలేదు. నేను ఒక్క అరటిపండు మాత్రమే తిని బలంగా అవ్వాలని అనుకున్నాను. నేను చాలా సన్నగా ఉన్నానని అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. నేనది భరించలేకపోతున్నాను. అయితే నువ్వు మా అరటి పళ్ళ చెట్టుని పాడు చేయడానికి రాలేదా? లేదు. పార్కులో ఎప్పుడు ఎవరొచ్చినా మా దెయ్యాలకి వాళ్ళ చెట్లు పాడు చేసేందుకే వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే వాళ్ళని మేము చంపేస్తాము. అయితే నువ్వు అందుకోసం రాలేదన్నావుగా? సరే, నువ్వు ఒక అరటి పండు తీసుకొని తిను. రవి ఒక అరటిపండు తింటాడు. అరటిపండు తినగానే అతను లావుగా మారిపోతాడు. తర్వాతి రోజు రవి ఊరికి వెళ్ళాక అతన్ని చూసి ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. ఎవరూ రవి మీద జోక్స్ వెయ్యరు. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ కొట్టను. మీ మీద నాకు ఏ కోపం లేదు. నేను మీలా చేస్తే అప్పుడు మరి మీకు నాకు తేడా ఏముంటుందో ఒకసారి చెప్పండి. కేసరి చెల్లెలికి పెళ్లి జరుగుతోంది. ఆమె కొద్ది రోజుల తర్వాత పుట్టింటికి వెళ్తుంది. గుడ్డి పెళ్లికి వెళ్ళాలి. ఇంకా నేను నా సూట్ కుట్టించుకోలేదు. ఈ రోజే వెళ్ళి టైలర్కి బట్టలు ఇచ్చొస్తాను. కేసరి కొత్త బట్టలు తీసుకుని టైలర్ దగ్గరికి వెళ్తుంది. అంకుల్, నా కొత్త సూట్ 4 రోజుల్లో కుట్టివ్వగలరా? లేదమ్మా, పండగల సీజన్ నడుస్తోంది కదా, అంత తొందరగా ఇవ్వలేను. కేసరి ఊర్లో ఉన్న అందరు టైలర్ దగ్గరికి వెళ్తుంది. కానీ అందరూ అదే జవాబు చెప్తారు. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరు సూట్ కుట్టివ్వకపోతే నేను పెళ్లికి ఏం వేసుకుని వెళ్ళాలి? ఈ చుట్టుపక్కల ఎవరైనా టైలర్ దొరుకుతారేమో చూస్తాను. అలా కేసరి టైలర్ కోసం వెతుకుతూ వెతుకుతూ ఊరి నుండి చాలా దూరం వెళ్లిపోతుంది. సరిగ్గా బావి దాటాక అక్కడ ఒక అడవి మొదలవుతుంది. అక్కడ ఆమెకు ఒక టైలర్ షాప్ కనిపిస్తుంది. రండి మేడం, మీరేదైనా కుట్టించుకోవాలనుకుంటున్నారా? అవును, నేను ఒక సూట్ కుట్టించుకోవాలి. 3-4 రోజుల్లో మీరు కుట్టివ్వగలరా? 3-4 రోజులు ఆగాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు మీ సూట్ ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. నేను రాత్రి పగలు పనిచేస్తూనే ఉంటాను. కేసరి ఇంటికి వచ్చి ఆలోచనలో పడిపోతుంది. ఎందుకంటే ఆమె అంతకుముందు ఆ షాప్ని అక్కడ ఎప్పుడూ చూడలేదు. రాత్రి ఆమె భర్త గౌరవ్ ఇంటికి రాగానే అతనితో కేసరి ఇలా అడుగుతుంది. మన ఊరికి అవతల అడవి దగ్గరలో ఏదైనా టైలర్ షాప్ చూసారా మీరు? అక్కడ నా సూట్ కుట్టడానికి ఇచ్చాను. అడవికి దగ్గరలో టైలర్ షాపా? అక్కడ అలాంటిది ఎప్పుడూ చూడలేదే. ఈ మధ్య ఎవరైనా కొత్తగా ఓపెన్ చేశారేమో. గౌరవ్ గదిలోకి వెళ్లి పడుకుంటాడు. కేసరి తన సూట్ గురించి భయపడసాగింది. ఆమెకి టైలర్ అన్న మాటలు గుర్తుకొస్తాయి. మీరు మీ సూట్ ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత వచ్చి తీసుకుని వెళ్ళండి. నేను రాత్రి పగలు పనిచేస్తూనే ఉంటాను. కేసరి రాత్రి 12 గంటల తరువాత భర్తకు చెప్పకుండా ఒంటరిగానే సూట్ తెచ్చుకోవడానికి బయలుదేరుతుంది. కేసరి అక్కడికి వెళ్లేసరికి ఆమెకి అక్కడ ఏ దుకాణమూ కనిపించదు. నేను సరైన ప్లేస్కే వచ్చానా? ఇక్కడే అనుకుంటానే. ఇక్కడే ఉండాలి కదా దుకాణం. ఆమె వెనక నుండి ఎవరో ఇలా అంటారు. మేడం, మీకు మీ సూట్ కావాలా? కేసరి వెనక్కి తిరిగి చూసేసరికి భయంతో వణికిపోతుంది. మేడం, వాళ్ళు నన్ను చంపేస్తారు. మీతో పాటు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. నన్ను మీ ఇంట్లో తలదాచుకోనివ్వండి మేడం. కేసరికి అక్కడ ఎవరూ కనిపించటం లేదు. ఆ టైలర్ కేసరి వైపు చూస్తూ ఉంటాడు. నా దగ్గరికి రావద్దు, కాపాడండి. అక్కడి నుండి కేసరి పరిగెడుతుంది. అది వేసవి కాలం కనుక పరిగెత్తుతున్న కేసరి గొంతు ఎండిపోతుంది. కేసరి వెనక్కి తిరిగి చూసి ఆ టైలర్ రావడం లేదని అనుకుని ఒక బావి దగ్గర ఆగుతుంది.
కేసరి అక్కడ బకెట్తో బావిలోని కొన్ని నీళ్లు బయటికి తీయాలనుకుంటుంది. కాని బావిలో నుండి ఆ టైలర్ బయటికి వస్తాడు. కాపాడండి! కేసరి ఆ బావి దగ్గర నుండి పారిపోయి ఎలాగో ఇంటికి చేరుకుంటుంది. తలుపుల్ని లోపల నుండి గడియపెట్టి తాళం కూడా వేసేస్తుంది. అప్పుడే గౌరవ్ కళ్ళు తెరిచి చూస్తాడు. ఏమైంది? నువ్వెందుకింత భయపడుతున్నావు? ఈ మెయిన్ గేట్కి తాళం ఎందుకు వేశావు? అయినా నేను చెప్పినా నువ్వు దీనికి తాళం వేయవు కదా. ఆ టైలర్ కేసరి గౌరవ్తో జరిగిందంతా చెప్తుంది. అసలు నువ్వు ఇంత రాత్రి అయ్యాక సూట్ కోసం వెళ్లకుండా ఉండాల్సింది. ఇక మళ్ళీ ఆ టైలర్ దగ్గరికి వెళ్ళకు. నేను రేపు డ్యూటీ నుండి ఇంటికొచ్చాక ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్దాం. నీకొక రెడీమేడ్ సూట్ కొనిస్తాను. మర్నాడు గౌరవ్ డ్యూటీకి వెళ్లగానే కేసరి మళ్లీ తన సూట్ గురించి ఆలోచించసాగింది. అంత ఖరీదైన సూట్ గుడ్డని అలా ఎందుకు వదిలేయాలి? నేనెంతో ఇష్టపడి కొనుక్కున్నాను. కేసరి మళ్లీ ఆ టైలర్ దుకాణం వైపు వెళ్తుంది. అలా ఆమె వెళ్తుండగానే ఆకాశం నిండా మేఘాలు కమ్ముకుంటాయి. కేసరి ఆ టైలర్ షాప్ దగ్గరికి చేరుకునేసరికి పగలు రాత్రిలాగా మారిపోతుంది. అప్పుడు ఆ టైలర్ ఒక అమ్మాయికి కొలతలు తీసుకుంటూ ఉంటాడు. కేసరి ఆ చెట్టు చాటున నిలబడి అదంతా చూస్తూ ఉంటుంది. ఈమె నా మరదలు వైశాలిలా ఉందే. కొలతలు తీసుకున్నాను. నీకోసం నేను క్యారెట్ హల్వా చేసుకొచ్చాను. వైశాలి ఆ స్వీట్ని టైలర్కి స్వయంగా తినిపిస్తుంది. అప్పుడే గౌరవ్ అతని తండ్రి అక్కడికి వస్తారు. చూశారా నాన్నగారు? వైశాలి ఈ ట్రైలర్తో ప్రేమలో పడింది. గౌరవ్ అతని తండ్రి కలిసి వైశాలిని టైలర్ని ఇద్దరిని చంపి వాళ్ల శవాలను ఆ అడవిలోనే సమాధి చేస్తారు. కేసరికి అంతా అర్థమైపోతుంది. పరిగెత్తుతూ ఇంటికి చేరుకుంటుంది. తను టైలర్కి ఇచ్చిన సూట్ గుడ్డ మంచం మీద ఉండటం చూస్తుంది. సాయంత్రం గౌరవ్ ఇంటికి వచ్చి కేసరితో ఇలా అంటాడు. పద, నీకు మంచి సూట్ కొనిస్తాను. నాకంతా తెలిసిపోయింది. నీ చెల్లెలు వైశాలి ఉంది కదా, ఆమె ఆ టైలర్ని ప్రేమించింది. కాని నువ్వు మీ నాన్న పరువు పోతుందనుకుని ఆ ఇద్దరిని హత్య చేశారు. నేను నీలాంటి కఠినమైన మనిషితో కలిసి బతకలేను. కేవలం పరువు కోసం మనుషుల్ని హత్య చేస్తారా? నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నాకు విడాకులు కావాలి. నన్ను వదిలి వెళ్ళొద్దు కేసరి. కేసరి, నా మాట విను. నన్ను వదిలి వెళ్ళొద్దు. గౌరవ్ ఎంత బ్రతిమలాడినా కేసరి వినకుండా అతన్ని వదిలి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది.